తదరి మహాగణపతిం శ్రీమహాగణపతిం శ్రీమహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మాలకోటి ప్రకాశం శాంతం మాలకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాది ప్రియం మహాకావ్యనాటకాది ప్రియం మూషికవాహనమోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం సరిగ మహాగణపతిం పాని సా సరిగ మహాగణపతిం పామగా మరిత్స సరిగ మహాగణపతిం పరిసనిత్స నినిపమ సరిగ మహాగణపతిం నిత్స నిప్ప నిప్ప మారి సరి సమ సపసని మహాగణపతిం రిత్స నిసా సా సని సని సా సా సరి సని సా సా పమప్ప మగ మరి సతి సరిగ మగ మరి సరి సని స నిపమ నిప 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 నిపమ పని 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 పమ నిస నిస రిస నిస నిస రిస రిస నిస నిప 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 నిపమ పని 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 సరి సరి సని సరి సరి సని సదరి రి గ మమ ప గ మమ పమ ప పని పని సరి సరి పమ సరి గ మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ మరియు నా మనఃపూర్వక నమస్సుమాంజులు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వాళ్ళ ఆదేశానుసారం ఈరోజు ఏలనాటి శని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఏలనాటి శని అంటే 7.5 సంవత్సరము జరిగేదా వల్ల దీన్ని ఏలనాటి శని అని, అదే హిందీలో అయితే సాడే సాతి అని చాలా పేర్లు ఉంటాయి దానికి వేరే వేరే భాషల్లో. సో దీన్ని అర్థమేమంటే ఒక జాతక చక్రంలో 12 భావాలు ఉంటాయి. అంటే 360 డిగ్రీలని 12 భాగాలుగా విభజిస్తే ఈచ్ డిగ్రీ విల్ పొసెస్ 0 to 30 డిగ్రీ. ఇది కాల వ్యవధి. సో ఇలాంటి 12 భావాలు 12 × 30 360 డిగ్రీస్ ఉంటుంది ఈ చక్రము. దీంట్లో ప్రతి భావము 30 డిగ్రీస్ ఉంటుంది. ఆ 0 to 30 డిగ్రీస్ని
భావముగా చెప్తారు. ఈ 12 భావాలు జొడైక్లో, న్యాచురల్ జొడైక్లో ఇప్పుడు మేషం నుంచి తీసుకుంటే మీనం వరకు ఈ 12 భావాలు కలిపి 360 డిగ్రీలు ఉంటారు. సో ఇప్పుడు ఈ గ్రహాలు ఆస్ట్రాలజికల్ సైన్సెస్ ప్రకారము అవి అంతరిక్షంలో వాటి యాక్సిస్లో అవి తిరుగుతూ సూర్యుని చుడుతూ ఉంటాయి. ఈ కాలగమనంలో ప్రతి గ్రహానికి ఒక నిర్దిష్టమైన సమయం పడుతుంది 0 to 30 డిగ్రీస్ క్రాస్ అవ్వడానికి, పయనించడానికి. 0 to 30 డిగ్రీస్ ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి ప్రతి గ్రహానికి ఒక నిర్దిష్టమైన సమయం తీసుకుంటుంది. ఇది సపోజ్ చంద్రుడు 0 డిగ్రీ నుంచి 30 డిగ్రీ ట్రావెల్ చేయాలంటే హీ టేక్స్ ఆల్మోస్ట్ 2.5 days. అలాగే కుజుడు హీ టేక్స్ ఆల్మోస్ట్ 90 days టు ట్రావెల్ ఫ్రమ్ 0 to 30 degrees. అలాగే బుధుడు, శుక్రుడు దే టేక్ ఆల్మోస్ట్ 27 days టు కవర్ దిస్ డిస్టెన్స్ టు ట్రావెల్ ఫ్రమ్ 0 to 30 degree. అలాగే గురువు హీ టేక్స్ 1 year టు ట్రావెల్ 1 భావ, దట్ ఈస్ ఫ్రమ్ 0 to 30 degrees. అలాగే సూర్యుడు 1 month. శని he takes 2.5 years, which is the longest time among all other planets. He takes 2.5 years to cross 1 bhava, to travel 1 bhava. Like that, Rahu and Ketu, they will be in retrograde motion. They also take almost 1.5 years to cross 1 bhava from 0 to 30 degree. సో ఇప్పుడు తెలుసుకోబోయేది ఏమంటే, ఈ శనీశ్వరుడు ఈ జన్మరాశి అంటే ఈ జాతక చక్రంలో ఒక మనిషి జన్మించినప్పుడు చంద్రుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని రాశిగా పరిగణిస్తారు, జన్మరాశిగా పరిగణిస్తారు. సో ఇప్పుడు ఈ శనీశ్వరుడు ఎక్కడున్నా ఈ రాశికి వచ్చినప్పుడు వాళ్ళకి జన్మరాశి, జన్మ శని అని. ఆ రాశికి ముందు వైభవంకి వచ్చినప్పుడు 12th హౌస్కు వచ్చినప్పుడు వీళ్ళకి 7 నాటి శని ప్రారంభమవుతుంది. సో వైభవంలో 2.5 సంవత్సరము, జన్మరాశిలో 2.5 సంవత్సరము, ఆ తర్వాత ధనస్థానంలో 2.5 సంవత్సరము. ఇవి కంటిన్యూగా ట్రావెల్స్ అయ్యే పీరియడ్ని 7 నాటి శనిగా పరిగణిస్తారు. సో ఈచ్ హౌస్ విల్ టేక్ 2.5 years, 2.5 years, 2.5 years. వ్యయంలో 2.5 years, జన్మరాశిలో 2.5 years, తర్వాత ధనస్థానంలో 2.5 years తీసుకుంటారు. ఈ పయనించే కాలాన్ని మనము 7 నాటి శని అని కొందరు అంటారు, ఇంకొందరు 7 నాటి శని కాట అంటారు, ఇంకొందరు సాడే సాతి బాధలు అంటారు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధము చెప్పుకుంటారు. ఇప్పుడు దీంట్లో తెలుసుకోపోయే విషయం ఏమిటంటే, ఇది ఖగోళ శాస్త్రంలో న్యాచురల్గా స్వాభావిక ప్రక్రియ. ఇది న్యాచురల్గా జరిగే ఇట్స్ ఎ న్యాచురల్ ఫెనామినన్. ఇది జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలు ఇలాగే ట్రావెల్ అయిపోతూ ఉంటాయి. శనీశ్వరుడు ఒక్కడే కాదు, అన్ని గ్రహాలు ఇలా రాశి జన్మరాశికి వచ్చినప్పుడు దాని ముందు భావం వ్యయభావము, జన్మరాశి, తర్వాత ధనస్థానం, ఈ 3 క్షేత్రాలని అన్నీ క్రాస్ చేస్తూ ఉంటాయి. అలాగే శనీశ్వరుడు కూడా పయనిస్తాడు. ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే, వేరే గ్రహాల కంటే శనీశ్వరుడు ఎక్కువ టైం తీసుకుంటాడు. అంటే హీ ట్రావెల్స్ వెరీ స్లోలీ. ఇప్పుడు చంద్రుడు 2.5 days తీసుకుంటాడు అంతే ఒక హౌస్ పయనించడానికి. అదే సాటర్న్ హీ టేక్స్ 2.5 years. సో దీనివల్ల ఎవరికైనా ఈ శని 7 నాటి శని పీరియడ్ జరిగేటప్పుడు ఏదైనా కష్టం ఉంది అని జాతకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఏమని అంటే, మీకు కష్టాలు సురువైనాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆ వ్యయస్థానంలో సంచరించేటప్పుడు విపరీతమైన వ్యయం ఉంటుంది, డబ్బు లాసు,
లాస్ అంటే నాట్ ఓన్లీ మనీ, లాస్ ఆఫ్ ఎనీ కైండ్. ఎవరైనా చాలా కావాల్సిన చనిపోవచ్చు, అండ్ హీ విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ కిత్ అండ్ కిన్, అండ్ హీ విల్ ఇండల్జ్ ఇన్ సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్, imprisonments and accidents. Then he will be bereft of all sort of happiness, and he will lose financially so many things. He will end up with loss of losses in business. అపఘాతాలకు లోనవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ సూచిస్తుంటారు. అంటే 12వ భావంకి వచ్చినప్పుడు ఏదో రకంగా వ్యయం కావాలి. ఇట్ ఈస్ నాట్, ప్లీజ్ డూ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఓన్లీ మనీ. ఎనీ లాస్, you may lose your property, you may lose some of your very close kith and kin relative who is very fond of you, or you may lose lot of money in some business or some scams. ఏదో ఒక రకంగా ఈ భావంలో జరిగే సంఘటనలు ఇవి. అలాగే జన్మ రాశికి వచ్చినప్పుడు ఇండివిజువల్ మీద, అంటే ఆ జాతకుని హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. హీ మే హాస్పిటలైజ్డ్ ఫర్ మోర్ లాంగర్ పీరియడ్స్, హీ మే అఫ్లిక్టెడ్ విత్ సమ్ క్రోనిక్ డిసీజెస్, ఆర్ హిజ్ whole personality may become changed. He will not be appealing to others. His personality will be changed, and he is bereft of many things like he will be in depression. He will not be presentable to the society. He looks ugly. He looks always impatient. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని చెప్తారు. అదే సాటర్న్ ధనస్థానానికి వచ్చినప్పుడు మొత్తము ధనం వ్యయమైపోతుందని, యూ విల్ లూజ్ ఆల్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్, అండ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ వైఫ్ అండ్ చిల్డ్రన్, దే విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ యూ. కుటుంబ పరంగా చాలా చిక్కులు వస్తాయి, either brothers or sisters or his employees, anything. అప్పుడు వాక్కు చెడిపోతుంది, కళ్ళకి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తము కుటుంబ సమస్యలన్నీ దానికి సంబంధించినవి ఎన్ని ఉంటాయి. ఎవరో ఒకరికి కుటుంబంలో చదివేవాళ్ళు ఉంటారు, వాళ్ళని చదివించలేకపోతారు. ఉద్యోగంలో కష్టం వస్తుంది, దానివల్ల సంసారము ఇబ్బంది అవుతుంది. సంసారంలో ఉన్న వాళ్ళందరికీ ఈ ఒక్క పర్సన్ నుంచి వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు. తర్వాత అన్నీ ఆల్మోస్ట్ ఫైనాన్షియలీ ఈ విల్ బి బెరఫ్ట్ ఆఫ్ హోల్ దిస్ థింగ్ లాసెస్. సో ఇలాంటివి జరుగుతాయని ప్రతి మనిషి ఈ కష్టకాలంలో వెళ్ళినప్పుడు సూచిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ఈ శనీశ్వరుడు ఒక్కడే ఇలా చేస్తాడు, ఇతనొక్కడ ఈ దశలోనే, ఈ ఏళ్ళనాటి శని దశలోనే ఇలా జరుగుతుంది అనేది మొత్తం అబద్ధం అండి. ప్లీజ్ దయచేసి డోంట్ బిలీవ్, బికాస్ ఐ హ్యావ్ గాట్ హండ్రెడ్స్ ఆఫ్ హారోస్కోప్స్ విత్ మీ, అండ్ థరూ అనాలిసిస్ ద్వారా, ప్రయోగము ద్వారా సైంటిఫిక్గా చెప్తున్నాను. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ లైక్ దట్. మేబీ ఇన్ 1 or 2 cases some disturbances will be there, or some sort of intricate problems may be there. అలాగని ఈ చెప్పేవన్నీ జరగవండి. ఇట్ ఈస్ నాట్ ట్రూ. అలా అయితే 7.5 సంవత్సరము మనుషులు ఎలా బతుకుతారండి? హౌ దే కెన్ లివ్? And if they put this seed in the mind that you are going to have problem for next 7.5 years, what sort of courage and positive attitude they will develop in the mind? దయచేసి అలా జరగనే జరగదు. And it is nobody's business to spoil anybody. ఓకే, ఇక్కడ ఏమంటే, everything works under cause and effect system, and whatever good you have done, you are going to derive good results, and whatever bad has happened, you are going to derive bad results, irrespective of anything. This is the natural law. ఈ పర్టికులర్ దశలో
ఇప్పుడు ఈ శనీశ్వరునికి జాతక చక్రంలో 2 స్వక్షేత్రాలు ఉంటాయి. అంటే మకరము, కుంభము ఆయన సొంత ఇళ్ళు అవి స్వక్షేత్రాలు. అలాగే తులారాశిలో ఆయన ఉచ్చక్షేత్రం అది. మేషంలో అతను నీచబడతాడు. అలాగే తులాకు, వృషభానికి ఆయన యోగకారకుడు. ఇన్ని సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు ఆయన జాతకులు చెప్తూ ఉంటారు ఏమంటే ఆయన ఇది మకర లగ్నం కానీ కుంభ లగ్నం కానీ తులాలో కానీ ఉంటే ఎవరికి అపకారం చేయడు అని. ఇది తప్పండి, అలా ఏం లేదు. ఏ ఇంట్లో 12 ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు, వీ డు నాట్ నో. ఈ గోచారంలో ఈ ఏళ్ళనాటి శని స్టార్ట్ అయినప్పుడు నేను చెప్పినవన్నీ జరుగుతాయని ప్రతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా భయపెడుతూ ఉంటారు. సో ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమంటే ఐ విల్ గివ్ ఎనఫ్ నంబర్ ఆఫ్ హారోస్కోప్స్ ఆఫ్ వెరీ గ్రేట్ పీపుల్ టు లాస్ట్ మ్యాన్ ఇన్ ది సొసైటీ. అలా ఏమీ జరగదు. దెర్ ఈస్ వైటల్ ప్రూఫ్ ఫర్ ఆల్ దిస్. సో ఇదేమంటే జాతక చక్రంలో ఇదొక స్వాభావిక ప్రక్రియ, ఇది ఇట్స్ అ న్యాచురల్ ఫినామినా. సో శనీశ్వరుడు మూమెంట్ లేట్ కాబట్టి అది 7.5 సంవత్సరం తీసుకుంటుంది. అలాంటప్పుడు ఒక ఆవరేజ్ లైఫ్ స్పాన్ 100 ఇయర్స్ ఉండే ఒక మనిషికి ఇది 3 సార్లు జీవితంలో వస్తుంది. ఎవ్రీ 30 years వన్స్ దిస్ విల్ అక్కర్. సో అప్పుడు ఈ 3 సార్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్లో మంచిగా ఉండి చనిపోతారని, ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో కూడా అలాగే చాలా దీనికి దే కన్ఫైన్ మెనీ థింగ్స్ టు దిస్ ఆపాదిస్తూ ఉంటారు. దీంట్లో ఎంత మాత్రమూ నిజము లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జాతకము చెప్తాను. ఇప్పుడు మకర లగ్న జాతకురాలు ఆమెకి పిల్లలు లేరు. చాలా సంవత్సరాల పిల్లలు లేకపోతే ఈ ఏళ్ళనాటి శని, జన్మ శని జరిగేటప్పుడు ఆవిడకు మంచి సుపుత్రుడు జన్మించాడు. సో ఆమె చాలా బాగుంది. ఈ ఏళ్ళనాటి శని పీరియడ్లో షీ హెస్ ఎంజాయ్డ్ ఆల్ ది రిచెస్. షీ వాజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అన్నీ ఏమేమి ఒక మనిషికి అవసరం అవన్నీ ఉన్నాయి. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్ టు సే దట్ డిసప్పాయింట్మెంట్ కానీ ఎలాంటి సమస్య అన్నా కానీ జరిగి తీరాలి. అలాంటప్పుడు ఏమి జరగలే అలాగా. అలాగే ఇంకో మనిషి, ఒక సింహలగ్న జాతకుడు, అతనికి పుట్టినప్పుడే జన్మ శని ధనుస్సులో ఉన్నాడు. అతనికి అంటే అప్పుడే ఏళ్ళనాటి శని పీరియడ్లోనే జన్మించాడు. అతను ఇప్పటికీ 3వది కూడా చూశాడు, అంటే సెకండ్ టైం, థర్డ్ టైం కూడా చూశాడు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టు ఆ ఫస్ట్ దశ ఎంత బాగుందంటే ఈజ్ ఓన్లీ ది సన్ ఇన్ దట్ హోల్ ఫ్యామిలీ. ఇట్ వాజ్ అ బిగ్ ఫ్యామిలీ అండ్ హీ వాజ్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎవ్రీబడి. ఎవ్రీబడి యూస్ టు షో లవ్ అండ్ అఫెక్షన్. హీ వాజ్ బాట్ అప్ సో వెల్ ఫ్రమ్ చైల్డ్హుడ్ and he has done his education, everything. Imagine from childhood. అన్నీ మేలిఫిక్ దశలే జరిగినాయండి. దట్ మీన్స్ శుక్ర, బుధ, కేతు, ఈ ఏళ్ళనాటి శని పీరియడ్. బంగారుగా ఉన్నాడు ఆ మనిషి, ఎలాంటి ఇబ్బందులు లేవు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకు కానీ, వాళ్ళ అమ్మకు కానీ, వాళ్ళ సొంతం రిలేటివ్స్ కానీ, తాతవ్వలకు కానీ ఎవరికి ఏం లేదు. అలాగే అతనికి సెకండ్ ఫేజ్ వచ్చింది. హీ వాజ్ స్టిల్ లివింగ్. సెకండ్ ఫేజ్ ఆఫ్ 7.5 ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. హీ వాజ్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ బిజినెస్ ఇన్ వెరీ అలార్మింగ్ స్టేటస్. He was close to many great people. He was close to many great politicians, many great industrialists, and his name has been well off in that entire 7.5 years. He was doing extremely well. Even he has seen this third phase also. He is still living. As others predict, అదేమో అయిపోవడము, చనిపోవడము, వాడిపోవడము, వెళ్ళిపోవడం ఏం జరగలేదండి. నథింగ్ హెస్ హ్యాపెండ్. ఇలా జరగడానికి వేరే రీజన్స్ ఉంటాయి, వాటిని క్లుప్తంగా గమనించాలి జాతకంలో. ఇదేమంటే ఒక మనిషికి
చూడండి, ఏళ్ళనాటి శని ఇలా జరుగుతుంది అంటారు. ఇంకొకరు బాధకాధిపతి దశ అంతా నాశనం అంటారు. ఇంకొకరు షష్టాధిపతి దశ జరగదు, వ్యయాధిపతి దశ జరగదు, అష్టమాధిపతి దశ జరగదు, అవయోగి దశ జరగదు. ఎన్ని ఉన్నాయి చూడండి. మరి జరిగేది ఏముంటుంది జాతకంలో? జరిగే కొన్ని ఉన్నాయి. అవి ఇట్స్ ఎ వెరీ షార్ట్ టైం అండ్ ఎస్, బట్ దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దిస్ 7.5 years Saturn or because of all other things. So one has to study precisely about the horoscope. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. షడ్బలాలను చూడాలి. సపోజ్ ఈ శనీశ్వరుడు ఆ ఇంటికి ఎన్ని బిందువులు ఇస్తున్నాడు, అష్టవర్గంలో అతని ప్లేస్మెంట్ ఏమి, ఇవన్నీ చూసి ఏ దశ నడుస్తుంది, లగ్నం నుంచి అతను ఎక్కడున్నాడు, సో ఏ మహాదశ జరుగుతుంది, అంతర్దశ ఏం జరుగుతుంది, ప్రత్యంతర దశ ఏం జరుగుతుంది, మెయిన్ దశానాథుడు ఎక్కడున్నాడు. లగ్నం నుంచి జరిగే చాలా వైటల్, ఇట్ ప్లేస్ వైటల్ రోల్ అండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు ఆల్ దోస్ రియల్ ఆస్పెక్ట్స్, ఇఫ్ యూ ఓన్లీ గో త్రూ దిస్ గోచార ఆఫ్ సాటర్న్, హౌ కమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కరెక్ట్? అండ్ ఇప్పుడు నేను ఒక హారోస్కోప్ చూపిస్తాను. చాలా గణ్యమైన, ఈజ్ ఎ వెరీ బిగ్, రాజకీయంలో చాలా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించిన వ్యక్తి. ఇతను ఏళ్ళనాటి శని పీరియడ్లో ప్రైమ్ మినిస్టర్ అయినాడు. ఆ దేశానికి అత్యున్నతమైన వ్యక్తి. అతను కూతురు పెళ్లిని విజృంభణంగా చేశాడు. అతని కొడుకు కూడా ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్నాడు, రాణించాడు ఒకసారి అనుకోండి, పెళ్ళారు. సో అలాగా ఇంకో వ్యక్తి అష్టమ శని పీరియడ్లో ఇండస్ట్రియల్ మినిస్టర్ అయినాడు. ఈజ్ ఇన్ ఆంధ్ర, స్టిల్ ఈజ్ దేర్. సో ఈ అష్టమ శని కానీ, ఏళ్ళనాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ సేమ్. అష్టమ శని అంటే గోచారంలో రాశి నుండి 8వ ఇంట్లో శనీశ్వరుడు సంచరిస్తుంటే దాన్ని అష్టమ శనిగా భావిస్తారు. అలాగే 4th హౌస్లో ఉంటే అర్ధాష్టమ శనిగా భావిస్తారు. ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, తర్వాత అష్టమ శని, ఇంకెక్కడ ఎప్పుడు ఈయన మంచి రిజల్ట్స్ ఇస్తారండి? సో దీంట్లో ఏ మాత్రము నిజం లేదు. ఇట్ ఈస్ ఆల్ ఫేక్. నేను కావాల్సి ఉంటే 100 జాతకాలు ఇస్తాను. అలా జరిగింటే జరిగి తీరాలి. ఏళ్ళనాటి శని వాళ్ళు అనుభవించాలి అది. అండ్ ఆఫ్ డిఫరెంట్ లగ్నాస్. శని నీచబడిన లగ్నం ఇస్తాను, వాడికి కూడా ఏమీ కాలే. సో ఇట్ ఈస్, యూ షుడ్ నాట్, అది ఒక ఏళ్ళనాటి శనికి ఇవన్నీ ఆపాదించకూడదు. కొన్ని జరుగుతాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అది స్క్రూటినీలో కరెక్ట్గా చేసి వచ్చిన జాతకునికి చెప్పాలి. కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు క్రియేట్ ఫియర్ ఆర్ ఫ్రైటన్. ఇవన్నీ ఈవెన్ క్లాసికల్ టెక్స్ట్లో ఉన్నాయి. ఒకప్పుడు జరిగినాయేమో, మేబీ 1000 years బ్యాక్, hundreds of years back it might have happened, but the whole planet is undergoing changes now. Many things are not happening. When you see in the horoscope, if the result is not derived, then how do you say this is correct? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 8వ ఇంట్లో బుధుడు యోగించుడు అని చాలా మంది చెప్తారు. I will disprove this. I will give you ample number of horoscopes where Buddha is placed in 8th house. They are doing extremely well. ఇలాంటి ఎక్సెప్షన్స్ అంతా చాలా ఉన్నాయండి. అందుకని ఏదో జాతకంలో నోటుకు వచ్చినట్టు చెప్పకూడదు. అండ్ సెకండ్ థింగ్, ఈవెన్ ఇన్ అస్ట్రాలజీ యూ కెనాట్ బి ఎ మాస్టర్. ఇట్ ఈస్ ఎ ప్యూర్ సైన్స్. ఇట్స్ ఎ ప్యూర్ సైన్స్. యూ క్యాన్ ప్రిడిక్ట్ ది probability of happenings so that a man will prepare his mind accordingly, so that he will not bother about if any problem comes also. So well before, if we predict this is the period you are going to have tough time, at least he will be in cautious way, and he will live, and he will face all the problems and consequences. That is why the tendencies has to be told from this horoscope. Except that, please, I request all of you not to worry by having a seed of negativity in the self. This is most dangerous thing. ఇలాంటి జాతకాలు ఒక 100 జాతకాలు, ఇప్పుడు నేను కొన్ని 1000 జాతకాలు చూశానండి. దాంట్లో ఇలాంటి సమస్యలు ఉన్న జాతకాలు ఉన్నాయి. అది ఎంత పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారో, దేర్ ఆర్ స్టిల్ లివింగ్. సో
పీపుల్ కెన్ గో అండ్ వెరిఫై. అలా ఉంటే అది జరగాలి. అది it should become a universal phenomena that whoever born in that lagna, wherever this Elnad Shani is running, they must face all these problems. Otherwise, see, science means there should be a proof for everything. That's all. It is not that ఏదో H2O is only the this water కి H2O అంటే అదొకటే ఇది సైన్స్ కాదండి. It is not like that. It is not like algebra or something. See, it is a pure science. If you can able to predict the probability of happenings correctly, 100% this is going to be a pure science. And if you cannot predict this, and if you say anything can happen, that is not correct. So the whole purpose of knowing this is to know the tendency, because see, everybody, there are sudden events in life which we will not be knowing, and so many dasas will come, so many antardashas will come, so many times some problems also will come. This has to be identified properly by analyzing and scrutinizing the horoscope. అది వదిలేసి ఓన్లీ ఒకే ఇది తీసుకొని దానివల్ల ఇవన్నీ జరుగుతాయని దానికి ఆపాదించడం మహా తప్పు. సో ఇప్పుడు నేను చెప్పిన జాతకాల్లో మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక 10 I will give you different types of lagnas where this Sade Sati is running. They are extremely doing well. There are people who have constructed big bungalows in the period of Sade Sati. There are people who have become prime. Say, for example, if you take our Prime Minister, Mr. Modi has become Prime Minister twice to our country during this period. I don't know how correctly, because we have seen from the chart in net, if that is correct or not, we do not know. As per the chart I am saying, he is doing fantastic. He has become twice Prime Minister of the country and he is doing well. Like that, so many ministers are there. In Andhra, I have got at least about 9 people who are become ministers in the period of Elnad Shani. And people are going to abroad, they are doing higher education. There are people who have completed their IAS and all in 7.5 years Saturn period. And there are people whose marriage has taken place in the course of 7.5 years time. And there are many people who have done extremely well in business ventures. They have started in this 7.5 years Saturn period, and they are doing fantastic in the business without any losses, with all name and fame. So I have a practical horoscopes. In my next session I am going to demonstrate this. I will show you the horoscopes of individuals, how they are living also. Anybody wants, they can go and find out. It is what I am trying to say is, please do not get frightened by all these things. అలా ఏమీ లేదు. నేను చెప్పాను కదా, ఒక మనిషికి 3 సార్లు ఏళ్ళనాటి శని వచ్చి ఒక సింహలగ్న జాతకుడు అతను హ్యాపీగా బతుకుతున్నాడు. మేబీ సి ది న్యాచురల్ లా ఏమంటే, మేబీ సమ్ టైమ్స్ సమ్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ గో అండ్ అప్స్ అండ్ డౌన్స్ విల్ బి దేర్ in every aspect. You see, you take anybody, but that doesn't mean it will create all havoc. That's all. And the reason for that also has to be clearly known. It is not ఏళ్ళనాటి శని వల్లే జరుగుతుందని ఆపాదించడం మహా తప్పు ఇది. And of course, as we know, everything in the globe works with one reason, cause and effect system. దీనికి మించి నీకేమీ లేదండి. ఎవ్రీథింగ్ వన్స్ ఈజ్ ఎంటీ స్క్వేర్ ఎంసీ స్క్వేర్. బట్ ఇప్పుడు ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మ్యాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ. దట్స్ ఆల్. సో ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ టేక్ అవర్ బాడీ, ఇట్స్ ఎ ఎనర్జీ బాడీ. అండ్ లైక్ దట్ యూ టేక్ ఎనీథింగ్, ఇట్ ఈస్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇట్ ఈస్ 100% how we dream, what is our aspirations, what we want and how much we want. It all depends upon an individual, and
whether they do right act or wrong act, accordingly they used to reap the results. This is the ultimate thing. ఓకే, సో హియర్ ఇక్కడ చూడండి, ఇప్పుడు గోచారం నుంచి ఎందుకు చూస్తారంటే శాటర్న్ జన్మరాశికి వచ్చినప్పుడు, చంద్రుడు రాశికి వచ్చినప్పుడు అతనికి చాలా ఇబ్బందులు ఏర్పడతాయని. అంటే 7 నాటి శని పీరియడ్, దానికి ముందు రాశి తర్వాత రాశి తీసుకుంటే 7.5 years. See, any sort of activity, it will leave mark in the mind, nothing else. ఎనీ ఇప్పుడు డబ్బు సమస్య కానీ, ఫ్యామిలీ సమస్య కానీ, బిడ్డల సమస్య కానీ, ఉద్యోగం సమస్య కానీ, వాట్ అల్టిమేట్లీ ఇట్ హ్యాపెన్స్, ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ మైండ్, దట్స్ ఆల్. సో మైండ్ కారకుడు ఎవరంటే చంద్రుడు. చంద్రమా మనసో జాత. సో ఇట్ విల్ బీ ఇన్ దట్ ఫార్మ్ ఓన్లీ, ఇట్ విల్ బీ ఇన్ ఇన్విజిబుల్ ఫార్మ్, అండ్ హీ హెస్ టు face all the consequences, problems, everything. He cannot escape from that. Consciously or subconsciously he has to undergo suffering. Is there means suffering, that's all. So Chandani work adi manah karakudu, and until today nobody knows where is the mind. Mind is different from brain and nobody knows. That's why even you cannot deny పూర్వ జన్మది ఏదన్నా ఉందా అంటే ఉండొచ్చేమో. How can you say ఆత్మ లేదు, ఎనర్జీ లేదు? ఏమైతే ఎనర్జీ కెన్, నథింగ్ హ్యాపెన్స్ టు ఎనర్జీ. ఈవెన్ ఇఫ్ యూ డై, ఎనర్జీ ఈజ్ దేర్, ఇట్ విల్ గో ఇన్ సమ్ అదర్ ఫార్మ్, సంథింగ్ ఎల్స్ విల్ హ్యాపెన్, దట్స్ ఆల్. సో లెట్ అవర్ పీపుల్ కాల్ ఇట్ ఆత్మ ఆర్ యూ కాల్ సంథింగ్ ఎల్స్, దట్ డజంట్, నేమ్ డజంట్ మ్యాటర్. బట్ ఇది ఉంటుంది, ఉండి తీరుతుంది. ఎందుకంటే వితౌట్ దట్ హోల్ గ్లోబ్ కెనాట్ హ్యాపెన్. ఏం జరగాల్సి ఉన్నా ఈ ఎనర్జీలోనే జరుగుతుంది. ఎవరేం కనిపెట్టినా దీంట్లోనే. Nothing, nobody is bringing something else from somewhere. Somebody is becoming rich, it is on this planet. Somebody is going poor, it's on this planet. Somebody is inventing something, from where? It is from the same planet. So భూమిలోనే అన్నీ ఉన్నాయి. All sort of mines, minerals, fuels, everything is there. So it is all the matter of energy. అందుకే భగవంతుడు సర్వాంతర్యామి అని. So you name it anything, you call it energy or you call it Bhagavan, whatever you call as per your choice. But జరిగేదేమంటే nobody can escape. Say we do some mistake, perhaps nobody else know, but you are bound to suffer for that, that's all. Or if you have done some good thing, you are bound to reap the results of good. Except this, nothing else is there. And అలాగా మీకు కొన్ని జాతకాలు, I'll start telling and giving you demo from next session. This has been requested by my friends to create this YouTube, because so many I have been doing this on this subject in Hindu Dharmam and CVR Room and TV5 channels. So of late, because of Corona, many of my friends have insisted me to do this video. So now onwards I'll be doing as per the requirement of the public. And please, if any mistake is there, forgive me, and if you like, please press the button and share to all the people. Thank you.